గృహస్థ జీవనం ఎలా చేయాలి అనేది చెప్పుకుంటున్నాను అనమాట. అందులో ఒక భక్తుడు అడుగుతున్నాడంట, మాలో కామక్రోధాది శత్రువులు ఉన్నాయి కదా, ఎంత వదిలించుకుందామన్నా సరే అవి మళ్ళీ మళ్ళీ తలెత్తుతున్నాయి. స్వామి ఎలాగ మరి కామక్రోధ లోభాలు ఉన్నాయంటే అవి సహజంగా అయితే మనకుగా మనం అవి తొలగించుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. అందుకని ఎలా స్వామి అని అడుగుతుంటే మన రామకృష్ణ పరమహంస గారు ఏమంటున్నారంట, మనము ఈ కామము అంటే ఏంటి అసలు, నిజానికి ఏదన్నా కావాలని చాలా బలంగా అనమాట. ఇది లేకపోతే ఇంక నాకు జీవితం లేదు, లేకపోతే ఇది లేకపోతే ఇంకేముంది నాకు అని ఇలా ఇది అనుకుంటాం అనమాట. అంతలాగా బలవంతమైన కోరిక ఏదన్నా ఉందంటే దాన్ని మనం కామం అని అంటాం. అయితే స్వామి ఏం చెప్తున్నారు, అలాంటి కామంనే ఉంచుకోండి, కానీ దాన్ని ఏం చేయాలంటున్నారు, బలవంతంగా ఒకటి కావాలని కోరుకునేది బాహ్య ప్రపంచంలో భౌతికమైన వస్తువునో మనిషినో కాకుండా భగవంతుడి మీదకి దాన్ని మరల్చుకోవాలంటున్నారు. భగవంతుడు లేకపోతే ఇంక నాకు జీవితంలో ఏమీ లేదు, లేకపోతే భగవంతుడు లేకపోతే ఇంకేముంది నాకు జీవితంలో, ఇంక ప్రాణాలు ఉన్నా నాకేమైనా లాభం ఉందా అన్నంత ఆతృత కనుక మనలో ఉంటే అదే కామం అనమాట. సో మనకుండే కామాల్ని దేని మీద ఉంచుకోవాలో అది తెలిస్తే అప్పుడేమంటున్నారు, ఆ కామాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. తర్వాత ఏమంటున్నారు, క్రోధం, ఇంకా కోపం వస్తుంది. ఎందుకు మనకి కోపం వస్తుంది అంటే మనకి ఇష్టం లేని ఏదైనా పని వేరే వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే మనకి కావాల్సినట్టుగా వాళ్ళు ప్రవర్తించట్లేదు, అప్పుడు మనకి క్రోధం వస్తుంది. అయితే స్వామి ఏమంటున్నారు, ఈ కోపాన్ని వ్యక్తుల మీద కాదు, మనలో కొన్ని నెగిటివ్ ఉన్నాయి కదా, కొన్ని బలహీనతలు మనకుంటాయి, ఆ బలహీనతల వలన మనం భగవంతుని చేరలేకపోతున్నాం. ఏదో బ్రహ్మముహూర్తంలో లెగాలి అంటే నిద్ర వస్తుంది, అదొక అలసత్వము అవన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఏమంటున్నారు, వాటి మీద నువ్వు కోపాన్ని చూపించు అంటున్నారు, వేరే వ్యక్తుల మీద కాదు. నీలో ఉన్న బలహీనతల మీద కనుక నువ్వు కోపాన్ని చూపిస్తే ఏమవుతుంది, నిన్ను నువ్వు భగవంతుని దగ్గరికి చేర్చుకోగలవు అనమాట. మూడోది ఏంటంటున్నారు, లోభము. ఇక్కడ లోభం అంటే ఏమంటున్నారు, ఇది నాది 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 అంటాం కదా, కొన్ని వస్తువులు ఉన్నాయంటే వాటిని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇష్టపడము. లేదు, నిజంగా వేరే వాళ్ళదైనా సరే ఏదో రకంగా అది మనకు వస్తే బాగుండు అనేది అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయంటే లోభం అనమాట, ఇంకా ఏదో కావాలనే దురాశ. అప్పుడు ఇక్కడ స్వామి ఏం చెప్తారు, నీవు ఆ దురాశ ఏదైతే ఉందో అది వేరే వస్తువుల్ని కాకుండా భగవంతుడే నావాడు అని అనుకోవచ్చు కదా. భగవంతుడు నావాడైతే ఎంత బాగుండు, నా కృష్ణుడు నా రాముడు అని అనుకుంటూ ఉన్న అంటే అప్పుడు ఏమవుతుంది, లోభం అనేది వేరే వస్తువుని కోరుకోవడంలో కాకుండా భగవంతుడినే కోరుకోవడంలో ఉంచుకుంటున్నాం కాబట్టి ఆ రకంగా మనం లోభాన్ని కంట్రోల్ చేసుకోవచ్చంట. ఇలాగా మనం కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. అయితే అహంకారం అనేది ఉందే, అది పోవడం అంత ఈజీ అంటే చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మనము ఈ భగవన్ నామస్మరణలో వస్తూ ఉంటామో, మన శరీరాన్ని చూసి మన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనకి సరి అయిన జ్ఞానం కలుగుతుందో, ఈ శరీరం నాది కాదు అనేది కలగగానే వెంటనే ఏమవుతుంది, శరీరమే శాశ్వతంగా లేనప్పుడు ఇంకా దేన్ని చూసుకొని నాకు అహంకారము, శరీరాన్ని చూసే కదా అహంకారము, ఏదో ఈ డబ్బు ఉంది అనుకుందాం, లేదు వయసు అనుకుంటారు, అందం అంటారు, లేకపోతే ఏవో ధనం అంటారు, ఇన్ని ఉన్నా సరే అది ఏదో రోజు ఉంటుందనే విషయం ఎప్పుడైతే మనకి క్లియర్గా అర్థమైపోతుందో అప్పుడు ఏమవుతుంది, దాన్ని చూసిన అహంకారం మనకు ఉండదు. ఆ రకంగా మనం అహంకారాన్ని పోగొట్టుకోవచ్చంట. ఎప్పుడైతే మనకి అహంకారము తగ్గుతుందో అప్పుడే మనం వేరే వాళ్ళ క్రింద ఉండడానికి ప్రయత్నిస్తాము, లేదంటే వాళ్ళ మీద అధికారం చలాయిస్తాం కదా. అహంకారం అయితే అధికారం ఉంటుంది, పై మెట్టు మీద ఉండడానికి ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే అహంకారం తగ్గించుకుంటామో అప్పుడు మనం క్రింద మెట్టు మీదకి వస్తాం అనమాట. సో ఏమంటున్నారు, నువ్వు నీ అహంకారాన్ని తగ్గించుకోవాలంటే నేను దాసుడిని అనుకోవాలి, ఎవరికి, ఆ భగవంతుడికి. భగవంతుడికి దాసుడిని, భగవంతుడికి సేవకుడిని అనుకున్నప్పుడు ఏమవుద్దంట, మనలో ఉన్న అహంకారం కరిగిపోతుందంట. అయితే ఇక్కడ అహంకారం ఎలా కలిగి ఉండాలట, నేను అనేది కరెక్టే, కానీ ఏమని ఉండాలట, నేను రాముడికి దాసుడిని కాబట్టి వేరే వాళ్ళకి దాసుడిని కాను, అంతవరకునే. నేను ఆయనకైతే దాసుడిని అవుతాను ఓకే, కానీ వేరే వాళ్ళకి మేము లొంగి ఉండాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ఆధిపత్యాన్ని నేను ఏమి అంగీకరించను. అంటే ఎవరైనా ఏదో తప్పు పని చేయమన్నా, లేకపోతే అవసరమైనా లేకపోయినా మనల్ని ఏమన్నా ఒకటి అంటూ ఉన్నా సరే మనకేమనిపిస్తుంది అనమాట, వీళ్ళంటే ఏముందిలే, మనకు కావాల్సింది ఏంటి, ఆ శ్రీరాముడి దయ, లేకపోతే ఆయన పాదాల దగ్గర ఉండడం మాత్రమే అని అనుకున్నప్పుడు మన అహంకారము మనకు తగ్గుతుందంట.
ఈ రకంగా మనలో ఉన్న కామ, క్రోధ, అహంకారము, లోభము ఇవన్నింటిని తగ్గించుకోవడానికి రామకృష్ణ పరమహంస గారు రకరకాలుగా ఏమని చెప్తున్నారు, ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో మనలో ఉన్న అరిషడ్ వర్గాలు తొలగిపోతాయని చెప్తున్నారనమాట. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.